తీసుకుందాం. శాంతి పర్వంలో ప్రధానమైన మాటే భారతం మొత్తానికి సందేశం. ధర్మరాజుకి భీష్ముడు అన్ని ధర్మాలు చెబుతాడు, అనేక ధర్మాలు చెప్పాడు. శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం మొత్తం ధర్మాలు చెప్పడమే పని. అందులో చెప్పిన ప్రధానమైన ధర్మం, అనేక ధర్మాలు చెప్పాక సారాంశప్రాయమైన ధర్మం ఒకటి చెప్పవయ్యా అని అడిగితే, శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం. 3 రోజుల ప్రవచనానికి కూడా ఇది వర్తిస్తుంది. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఎన్ని విన్నా ఎన్ని చదివినా ఒక్కటేనయ్యా చెప్పేది. శ్రూయతాం ధర్మ సర్వస్వం, ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చదువు, విను. శ్రుత్వా చైవ అవధార్యతాం, విని కంఠస్థం కూడా చేయి. బాగా జిరాక్స్ కాపీలు తీ, 100,00,000 ప్రతులు పంచిపెట్టు, అందరికీ పంచిపెట్టు. వాళ్ళు జరిగేది అదే. భాగవతం, పవిత్ర గ్రంథాలు, విష్ణు సహస్రం, భారతం, భాగవతం, భగవద్గీత అన్నీ పంచిపెడతారు, ఎవరు చదవరు. ఎందుకంటే పంచిపెడితే పుణ్యం అంటే కదండి. పంచిపెడితే పుణ్యం అన్నారంటే చదివితే పుణ్యం కాబట్టే కదా పంచిపెట్టడం పుణ్యం. నువ్వు పంచిపెట్టడం ఏంటమ్మా అర్థం లేనమాట. పైగా ఎప్పుడు పంచిపెడతారో, ఎవరో పెద్ద ఆయన పోయారు, అప్పుడు భగవద్గీత వేసి విష్ణుమూర్తికి అడ్డంగా ఈయన బొమ్మ వేస్తారు. ఈ పోయిన ఆయన ప్రాతం విష్ణుమూర్తి బొమ్మ అన్నా బాగుండేది. ఇవి వేసి మా నాన్నగారు పోయారని భగవద్గీత పంచిపెట్టి. ఎందుకు? భగవద్గీత నువ్వు చదివి ఆచరించి, పంచిపెట్టడం ఏంటి? ఇదో పిచ్చి పని. తద్వారా కీర్తి రావాలి. ఆయన పంచిపెట్టాడండి ఈ పుస్తకాలు, అవి బ్రహ్మాండం. ఏం బ్రహ్మాండం? భగవద్గీత చదువుతావా, పంచిపెడతావా? అదే ప్రసాదమా? మన ఆలోచనల్లో తేడా అండి ఇది. పుణ్యగ్రంథాలు ఉంటే పంచిపెడదాం. ఒక 6 నెలల క్రితం ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. అష్టాదశ పురాణ వ్రతం అని వ్రతం చేశాను, అదొకటి ఉందమ్మా అన్నాను నేను. నాకు తెలియదు, మరి నేను ఎక్కడ వినలా. అదో వ్రతం అంట, అష్టాదశ పురాణ వ్రతం అని నేను వ్రతం చేశానంటే అదొకటి ఉందా? అయ్యో మీకు తెలియపోను, దానికే ఉందమ్మా, నాకు అన్నీ తెలవాలని ఉందా? ఇంత పొడుగున్నావు, తేలుమంత్రం రాదా అన్నట్టు. రావాలని ఉందేటి? వాడికి తేలుగుట్టి ఏడుస్తున్నాడు, ఎవడో కనపడ్డాడు, తేలుమంత్రం వచ్చారు రాదన్న. ఇంత పొడుగున్నా ఎందుకు తేలుమంత్రం రాదా అన్నట్ట. పొడుగుంటే తేలుమంత్రం రావాలా? అందుకని నేను ప్రవచనం చేస్తలేదు. అష్టాదశ పురాణ వ్రతం నాకు తెలియాలని పోనీ చెప్పమ్మా, దానికే ఉంది. ఏం లేదండి, అష్టాదశ పురాణాలు నేను 18 సెట్లు కొన్నానండి. 18 మంది పండితులకు దానం ఇదలుచుకున్నానండి. మీకు కూడా ఇస్తాను, మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు. ఎందుకు ఇస్తున్నావు దానం అడిగాను. నేను పట్టుకుంటాను గట్టిగా. ఎందుకు ఇస్తున్నావు దానం అడిగాను. ఇస్తే పుణ్యం అన్నారు. ఇస్తే పుణ్యం కాదమ్మా, చదివితే పుణ్యం, ముందు నువ్వు చదువు అని చెప్పాను. ఇస్తే పుణ్యం ఏంటి? నువ్వు చదివావా అని అడిగా. అంటే మనకేమర్థం అవుతాయండి? మరి అర్థం కాదని నాకెందుకు భారెత్తున్నావు? నా మొహాన్ని భారెత్తావా? ఇంతలావు చెట్టు నేను అడ్డంగా పెట్టుకోవాలి ఇక్కడ.